హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు మంచి ఇన్ఫర్మేషన్ తెచ్చాను. వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో అనేది మనకు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చాలా అంటే చాలా వైరల్ అవుతుందండి. ఇంకా నేనైతే ఇన్స్టాగ్రామ్లో చూసి ఇక్కడికి వెళ్ళాను. ఫలక్నుమా కాళికామాత అమ్మవారు అన్నమాట. ఇది ఫలక్నుమాలో ఉంది. మనకు హైదరాబాద్ చార్మినార్ దాటినాక ఫలక్నుమాలో ఉంటుంది. మనకు అమ్మవారైతే ఎంత మహిమగల అమ్మవారైతే అంత మహిమగల అమ్మవారు. ఇట్టే కోరిక కోరుకోండి, మీ కోరిక అనేది నెరవేరుస్తుంది. ఇంకా ఇంత మంచి టెంపుల్ చూసినాక, టెంపుల్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక, ఇంకా మన యూట్యూబ్ మెంబర్స్ని అందరికీ నేను షేర్ చేయాలని ఈరోజు షేర్ చేస్తున్నాను. అయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇక్కడ నేనైతే చాలా నాకు కొన్ని కోరికలు ఉన్నాయి. ఆ కోరికల కోసమే వెళ్ళాను అనమాట. అసలు అమ్మవారిని చూస్తే అసలు నాకు 2 కళ్ళు అయితే సరిపోలేదండి. చూడండి ఎంత చక్కగా ఉందంటే అమ్మవారు అయితే చాలా చక్కగా ఉంది. ఇక్కడ గుడి లేదు, గోపురం లేదు, ఏమీ లేదనమాట. అమ్మవారు చెట్టు కింద ఉంది. రావి చెట్టు, పెద్ద రావి చెట్టు కింద ఉంటుంది అనమాట. అమ్మవారి టెంపుల్కి ఆపోజిట్ ఏమో శ్మశాన వాటిక ఉంది, బ్యాక్ సైడ్ ఏమో రైల్వే స్టేషన్ ఉందండి. అయితే ఈ అమ్మవారు 75 సంవత్సరాల నుంచి ఇక్కడ కొలువుదీరి ఉందన్నమాట. ఈ 75 సంవత్సరాల నుంచి ప్రజలు అనేది వెళ్తలేరు అనమాట. ఎందుకంటే అమ్మవారి టెంపుల్కి ఆనుకొని ఒక 10 అడుగుల దూరంలో పెద్ద శ్మశాన వాటిక ఉంది. ఇంకా అమ్మవారు చుట్టుపక్కల మొత్తము చెట్లు పొదలతో అలా ఉంది కాబట్టి ఇంతకుముందు అయితే ఎవరు దర్శనానికి టెంపుల్కి అనేది వెళ్ళకపోయేదంట. అయితే ఈ మధ్యకాలంలో కొంచెము ఇంకా అక్కడ ఉన్న లీడర్స్ వాళ్ళంతా ఏం చేశారంటే అందరికీ తెలియాలి అమ్మవారి గురించి అనేది కొంచెము యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లో అక్కడక్కడ పెడుతున్నారు. అలా కొద్దిగా ఫేమస్ అయిపోయి పెద్ద వైరల్ అయిపోయింది అనమాట అమ్మవారి టెంపుల్. ఇంకా మేమైతే ఇక్కడ ముడుపు కట్టేసామన్నమాట. ముడుపు కట్టేసినాక 5 వారాలు ఖచ్చితంగా రావాలంటండి. ఇక్కడ 5 ఆదివారాలైనా రావచ్చు, 5 మంగళవారాలైనా రావచ్చు, 5 శుక్రవారాలైనా రావచ్చు అన్నమాట. ఇంకా ఆదివారం అయితే ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ. మంగళవారం, శుక్రవారం అట్లనే అమావాస్య రోజు కూడా ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంటుందండి. ఎందుకంటే అమావాస్య రోజు ఫుల్ రష్ ఎందుకు ఉంటుందంటే ఇక్కడ మనకు ఏమైనా దోషాలు అవి ఉన్నాయి, మనం ఏమన్నా షాప్ పెట్టినాము, ఏమైనా బిజినెస్ చేసినాం, మనకు పని అవుతలేదు అంటే బూడిద గుమ్మడికాయతో ఇక్కడ పూజ చేయాలి అమ్మవారికి. తర్వాత ఇక్కడ అమ్మవారికి హారతి ప్రత్యేకత ఏంటిదంటే మద్యంతో హారతి ఇస్తారు అమ్మవారికి. ఇక్కడ మనము మద్యం కూడా తీసుకెళ్ళొచ్చు. ఇంకా మేము అక్కడక్కడ ఫొటోస్ కూడా దిగాము. చూడండి, మద్యం తీసుకెళ్ళేసి అమ్మవారికి వచ్చి ఇక ముడుపులు అయితే ఇలా కడుతున్నారండి. మనకు 130 నుంచి 150 లోపు ముడుపు. దాంట్లో కొంచెం ఒక చిన్న గంట ఇచ్చారు, రెడ్ కలర్ క్లాత్ ఇచ్చారు, నవధాన్యాలు అనేది ఇచ్చారు. ఇంకా ముడుపు కట్టేసుకొని ఇంకా దర్శనం చేసేసుకున్నాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ రష్ అయితే చాలానే ఉందండి. హాలిడే నిన్న బక్రీద్ అయినా హాలిడే ఉందా కూడా ఇంకా రష్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు డెవలప్ అవుతుంది కాబట్టి సండే రోజు అలా ఉంటుంది కాబట్టి 24 అవర్స్ గుడి ఓపెన్ ఉంటుంది, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. నైట్ టైంలో వెళ్తే భయం అవుతుంది, ఎందుకంటే ముందు శ్మశాన వాటిక ఉంది, వెనకాలనేమో రైల్వే స్టేషన్ ఉంది. మీరు రైలుకి కూడా రావచ్చండి. వచ్చేసి ఫలక్నుమా దగ్గర దిగొచ్చు. దిగేసి స్టేషన్ నుంచి ఒక 10 అడుగులు వేస్తే అమ్మవారు ఉంటుంది అనమాట. చాలా మహిమ కదా అమ్మవారు. ఇంకా మేమైతే ఇట్లనే కోరిక అనేది కోరుకున్నాము. కోరిక కోరుకొని సగం దూరం వచ్చామండి. సగం దూరం రాగానే ఇంకా మా కోరిక అయితే నెరవేరిపోయిందండి. మా ఆయనకు కొంచెం బిజినెస్ పరంగా ఇబ్బందులు ఉంటే ఇంకా అట్లా కోరిక కోరుకొని ఇంకా బయటకు వచ్చేసి సగం దూరం వరకు వచ్చేసాము. ఇంకా అప్పుడే మా ఆయనకు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ఇంకా వచ్చి కలవండి అని చెప్పేశారు. మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఈరోజు మేము ముడుపు కట్టాము కాబట్టి ఇంకా 5 సండేలు అయితే వెళ్ళాలనుకుంటున్నాము. సండే రోజు అయితే మేము ఇంట్లో ఉంటాము కాబట్టి 5 సండేలు వెళ్ళాలంటే మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళండి. ఫలక్నుమా అమ్మవారు అన్నమాట. ఫలక్నుమాలో ఉంటుంది. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.